వెల్కమ్ టు మెగా 9 టీవీ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో 5 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 9 రోజుల పాటు జరిగే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల తరహాలో సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు మూలస్థాన ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 15వ తేదీ అమ్మవారు రథోత్సవం, 16వ తేదీ కొండ చుట్టూ వాహన సేవలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో మమత తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎల్లమ్మ దేవస్థానం చంద్రగిరి అమ్మవారు భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా చంద్రగిరి నందు విరాజిల్లుతోంది. అమ్మవారి సంక్రాంతి ఉత్సవాలు ఈ సంవత్సరం 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అతి వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంక్రాంతి ఉత్సవాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు మరియు భక్తులందరి ఉభయదాతలందరి సహకారంతో ఈ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు 13వ తేదీ అమ్మవారు శ్రీ లక్ష్మీ అలంకరణతో పెద్ద శేష వాహనంపై అందరికీ దర్శనం ఇస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా శ్రీ గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. 14వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో అందరికీ దర్శనమిస్తారు. 15వ తేదీ రథోత్సవం అమ్మవారికి రథోత్సవం చాలా వైభవంగా నిర్వహించబడుతోంది. అలాగే 16వ తేదీ ముఖ్యంగా కొండ చుట్టు కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహిస్తాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా 17వ తేదీ ఉదయం వసంతోత్సవం మరియు రాత్రి తోటోత్సవం కార్యక్రమం జరుగుతాయి. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం పనులు జరుగుతున్నవి. అందరూ భక్తులు మరియు విరాళదాతలు అందరూ కూడా పాల్గొని అందరూ సహకరించి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.